యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడున్న సెర్చ్ బాక్స్లో గుప్తా సోము అని టైప్ చేయండి. వచ్చిన రిజల్ట్స్లో మొదటిదైన గుప్తా సోము మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న వీడియో సెక్షన్లో మీ బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వీడియోని చూడవచ్చు. ఈ కుడివైపు సబ్స్క్రైబ్ అన్న బటన్ని ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోల అప్డేట్లను మీ ఈమెయిల్కి ఎప్పటికప్పుడు పొందవచ్చు. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో సుడోకుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. సుడోకు ఈ గేము మీలో చాలామంది ఆడే ఉంటారు. బోరు కొట్టే సందర్భంలో ఇది మంచి టైంపాస్ గేమ్. మరి దీనిని ఎంఎస్ వర్డ్లో సులభంగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దీనిలో నిలువుగలని కాలమ్స్, అడ్డగలని రోస్ అంటారు. ఈ సుడోకు గేమ్లో 9 కాలమ్స్ 9 రోస్ ఉంటాయి. అన్ని సెల్లులు సమానంగా ఉంటాయి. అన్ని సెల్లుల సైజు కూడా సమానంగా ఉంటాయి. ఈ సుడోకు తయారు చేయడానికి ముందర మనకి 9 కాలమ్స్ కావాలి, 9 రోస్ కావాలి. దీనికోసం ఎంఎస్ వర్డ్లో కనుక చూస్తే ఈ హోమ్ పక్కన ఉన్న ఇన్సెట్ రిబ్బన్లోకి వెళ్ళండి. ఈ ఇన్సెట్ మెనూలో ఈ టేబుల్ అనే సెక్షన్లో ఈ టేబుల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ ఉంది. ఇన్సర్ట్ టేబుల్ మీద క్లిక్ చేసి మన నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ అన్న చోట మనకు కావాల్సినవి కాలమ్స్ 9, రోస్ 9. ఇక్కడ ఫిక్స్డ్ కాలం విడ్త్, ఆటో ఫిట్ టు కంటెంట్, ఆటో ఫిట్ టు విండో అని ఉంది. మనకి ప్రతి సెల్లు కూడా సమాన సైజులో ఉంటాయి కాబట్టి ఆటో ఫిట్ టు కంటెంట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఓకే నొక్కండి. ఇదిగోండి, ఇక్కడ 9 కాలమ్స్ 9 రోస్ తోటి మనకి టేబుల్ రెడీ అయింది. దీన్ని కొంచెం పెద్ద చేద్దాం. మీరు గమనిస్తే టేబుల్ పక్కన ఒక చిన్న బటన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుద్ది. ఈ అడుగు ఈ మౌస్ని పట్టుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తే మనకి కావాల్సినంత వెడల్పు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి టేబుల్ రెడీ అయిపోయింది. మీరు కనుక సుడోకు టేబుల్ గమనిస్తే ప్రతి 3 గళ్లకు బార్డర్ లైన్ థిక్నెస్గా ఉంది. దానికోసం మూడు కాలమ్స్ 3 రోస్ బార్డర్ థిక్నెస్గా రావాలి. దానికోసం మీరు కనుక ఇట్లా మౌస్ పాయింటర్ ఎడంగా పెడితే మీకు తెల్ల బాణం గుర్తులోకి వస్తుంది. దీన్ని కొంచెం టేబుల్ దగ్గరికి జరుపుతుంటే మౌస్ పాయింటర్ కాస్త కొంచెం షేప్ మారుతుంది. చూడండి, బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఈ బ్లాక్ పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో మనం కావాల్సిన గళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇటు 3 రోస్ని 3 కాలమ్స్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ చుట్టూ బార్డర్ థిక్నెస్ రావాలి. ఇప్పుడు నేను 3 రోస్ 3 కాలమ్స్ చెక్ చేశాను. ఇక్కడ కనుక మీరు చూస్తే డిజైన్ అనే రిబ్బన్ వచ్చింది. ఈ డిజైన్ రిబ్బన్లో ఈ కింద బార్డర్ అని ఉంది. బార్డర్స్ ఇక్కడ క్లిక్ చేసి బార్డర్స్ అండ్ షేడ్లోకి వెళ్ళాలి. ఇక్కడ గ్రిడ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ½ పాయింట్ ఉంది, థిక్నెస్ పాయింట్. దాన్ని 1.5 పాయింట్గా నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే అనండి. ఇక్కడ చూడండి, మీకు ఆటోమేటిక్గా థిక్నెస్ వచ్చేసింది. అట్లానే మిగతా 3 రోస్ 3 కాలమ్స్ థిక్నెస్ చేసుకుంటూ వెళ్దాం. ఇందాక చెప్పినట్టుగా మౌస్ పాయింటర్ని కొంచెం జరుపుతా ఎక్కడైతే బ్లాక్ కలర్ వచ్చిందో అక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటూ
ఈ ఈ విధంగా ప్రతి 3 రోస్ 3 కాలమ్స్ ఆ బార్డర్ని థిక్నెస్గా నేను మార్చుకుంటూ వచ్చా. దాదాపు సుడోకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం అంకెలు టైప్ చేసుకుందాం. ఇక్కడ ఇచ్చిన అంకెలు మనం టైప్ చేద్దాం. ఈ విధంగా అంకెలు టైప్ చేసినాక ప్రతి సెల్లో కూడా అంకె అనేది కొంచెం చిన్నదిగా ఉంది. దాన్ని పెద్ద చేయడం కోసం టేబుల్ పక్కన ఉన్న ఈ బటన్ క్లిక్ చేయండి. టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుద్ది మనకి. ఈ అంకెలు మీరు అంకెలు పెద్ద చేయడానికి షిఫ్ట్ కంట్రోల్ గ్రేటర్ దెన్ వాడతా. ఇక్కడ సెంట్రల్ ఎలిమెంట్ ఇవ్వండి. ఇక్కడ బోల్డ్గా మార్చుకోవచ్చు. ఈ విధంగా సుడోకుని మీరు తయారు చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.